స్పైన్ ఇన్ఫెక్షన్స్ అంటే వెన్నెముకలో ఇన్ఫెక్షన్స్ వచ్చే సిమ్టమ్స్ ఏంటి, ఎలా తెలుస్తూ ఉంటుంది? ఒకటి సివియర్ బ్యాక్ పెయిన్, అది కింద నడుం భాగంలో వస్తే లంబార్ స్పైన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా కొంచెం పై భాగంలో వస్తే థొరాసిక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా మెడలో వస్తే సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. సివియర్ పెయిన్ అయితే మెడలో లేదా నడుంలో లేదా నడుం పై భాగంలో. రెండోది రాత్రిపూట అటు ఇటు తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మూడోది ఫీవర్, చిల్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ నాలుగోది కాళ్లల్లో ఒకవేళ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ ఉండి చీమ్ లాంటిది నరం చుట్టుపక్కల ఏమన్నా పడితే గనక కాళ్లల్లో తిమ్మిర్లు, మొద్దుబారడం, డిస్క్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో ఇన్ఫెక్షన్స్ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఎప్పుడైతే బాగా ఎక్కువగా ఇది 1 day 2 days కాదు, ఒక వారం 10 రోజుల నుంచి ఉంటుంది, కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది, అలాంటి స్టేజ్ లో ఉంటే గనక నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది నడుస్తూ ఉంటారు, కొంచెం ఇలా సైడ్ బెండ్ అయిపోయి నడుస్తూ ఉంటారు, ఇలా ముందు కొంగిపోయి నడుస్తూ ఉంటారు. సో నడవడానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ నరం పక్కనంతా కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉంటే గనక. ఇది కామన్ గా వచ్చే నడుము నొప్పి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ డెఫినెట్ గా ఇది పెరుగుతూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మామూలుగా ఒక 10-15 రోజులైనా సరే తగ్గకుండా అలాగే కంటిన్యూస్ గా ఉన్నా కానీ డెఫినెట్ గా స్పైన్ స్పెషలిస్ట్ కలవండి అండ్ లోపల ఇష్యూ ఏంటి అనేది తెలుసుకోండి.